హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. లాస్ట్ టైం మేము క్యాంప్కి వెళ్ళాం కదా, అరకు క్యాంపు. ఓన్లీ ఆ క్యాంప్ ఇప్పటివరకు మేము వీడియోస్ అయితే పెట్టుకొచ్చాము. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మన కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి వైల్డ్ లైఫ్ సెంచరీలో ఉన్నాము. ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట ఇది. అయితే ఇప్పుడు అయితే అక్కడికి వచ్చాము. మనైతే లోపలికి అయితే వెళ్దాం. అన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్తో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ చూడండి మీరు, ఓకేనా? చూసాక మనమైతే లోపలికి అయితే వచ్చేసాము. పర్సనల్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. మేమైతే 4 మెంబర్స్ వచ్చాం. అదే చూసారు కానీ మీకైతే క్లారిటీగా బోర్డు అయితే చూపించాం. పర్సన్ ఎంత పడుతుంది ఏంటన్నది. అలాగే కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు కదా, బోర్డు అయితే మీకు చూపించాను చూడండి. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదంట. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఒక 12 ఇయర్స్ లోపు ఎవరు వచ్చినా సరే గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది. అట్లా చూస్తున్నారు కదా, ఓన్లీ 12 ఇయర్స్ లోపు, 12 సంవత్సరాల లోపలికి. ఇవైతే చాలా ఉన్నాయి. బోటింగ్ ఉంటుంది అనమాట. అలాగే వాచ్ టవర్ చాలా ఉన్నాయి, మీకైతే చూపిస్తాను సరిగా. అలాగే బైక్కి వచ్చి 30 రూపీస్ పార్కింగ్ ఉంది. కార్కి అయితే 60 రూపీస్ అంట. మనకి క్యాంటీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్యాంటీన్స్, షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇందులో, చూస్తున్నారు కదా. అలాగే బోర్డింగ్ వాకింగ్ కూడా ఉంటుంది. మనం అయితే అన్నీ కవర్ చేద్దాం, మ్యాక్సిమం కవర్ చేయడం ట్రై చేద్దాం. మొత్తం అడవి అయితే 235 కిలోమీటర్లు, 58,000 ఎకరాలంట. అలాగే ఇక్కడ వచ్చి 25 రకాల చెట్లు, 120 రకాల పక్షులు కూడా ఉంటాయంట, జాతులు. ఇక్కడ అయితే దీంట్లో వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, టాయిలెట్స్. అందులో అయితే మీరేమి చిన్నపిల్లలతో వచ్చినా, ఎవరు వచ్చినా, లేడీస్ వచ్చినా కానీ దాంట్లో అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇది చూపిస్తాను, వస్తున్నారు కదా. ఇదైతే సెంటర్లో. లోపలికి అయితే వెళ్ళకూడదంట. లోపలికి వెళ్తే 500 రూపీస్ ఫైన్ అంట. చూస్తున్నారు కదా. కాబట్టి మనమైతే ఇప్పుడు వాచ్ టవర్ దగ్గరికి అయితే చూద్దాం. పెళ్లిదారులో వాచ్ టవర్, అటు నుంచి అటు బోట్ చెప్పాను కదా, బోటింగ్ అది కూడా చేద్దాం. బోటింగ్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది వ్యూ. లాస్ట్ టైం అయితే వచ్చాము, మనమైతే వెళ్ళి 2 ట్రై చేసి అటు నుంచి బ్యాక్ వచ్చినప్పుడు బోట్ వాకింగ్ అయితే చేద్దాము, ఓకేనా. వాచ్ టవర్ పైకి అయితే దిగుదాం మనం. చూస్తున్నారు కదా వాచ్ టవర్. మనకి పైకి ఎక్కుదాం. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే మ్యాక్సిమం కనపడుతుంది అంటారు చుట్టూని. మనకి పైకి ఎక్కి చూద్దాం.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా చెప్పాను కదా మీకు 230 కిలోమీటర్లని. సరే ఎటు చూసినా కానీ పచ్చని చెట్లే కనపడుతున్నాయి, చాలా దూరం ఉంది. కదా పూర్వం అయితే 120 రకాల పక్షులు అయితే ఉండేవంట ఇక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఇప్పుడు ఉన్న రోజుల్లో ఈ పొల్యూషన్కి ఈ రేడియేషన్ వల్ల మనకైతే ఎక్కడైతే ప్రజెంట్ అయితే ఏమి కనపడలే. బట్ కోతులు అయితే ఉన్నాయి, మీరు చూసారు కదా ఇందాక, కోతులు అయితే మాత్రం ఉన్నాయి అక్కడక్కడనే. అవైతే మనకి పార్కింగ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. మన పార్కింగ్ బైక్స్ పెట్టాం కదా మీకు చూపిస్తాము, అక్కడి నుంచి కూడా కోతులు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇదంతా కూడా మనం ఇంకా ఎదురుకైతే వెళ్తాం. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, మీకైతే లాగ్ అయిపోతుంది వీడియో. మనైతే అదే వెళ్ళిపోతున్నాడండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా సైలెంట్గా ఉంది. మన వాయిస్ తప్ప ఏది వినపడుతుంది ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. మరి అదైతే ప్రజెంట్ అవైలబుల్గా ఉందో లేదో తెలియదు. అండ్ అదేంటంటే ఒక మినిమం 10 మెంబర్స్ ఉంటాయి కానీ దాన్ని బోటింగ్ అయితే తీరనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అలాగని చెప్పారు. మరి ఇప్పుడైతే ఉందో లేదో, పాసిబుల్ ఉందో లేదో చూద్దాం. మనమైతే ఇప్పుడైతే చూసి అవైలబుల్గా ఉంటే మనమైతే బోటింగ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడడానికి అయితే ఉండదు, ఎందుకంటే మీకు తెలిసింది కదా బోట్ వాయిస్ ఎక్కువ వస్తాయి. మీరైతే ఫుల్గా చూడండి, నేనైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా. ఓకేనా, మనైతే వెళ్దాం అండి. ప్రజెంట్ అయితే వెయిటింగ్లో ఉంది. అయితే బోటింగ్ చేద్దామని వెళ్ళాం కదా, బోటింగ్ దగ్గర అయితే బిస్కెట్ అయింది. ఏంటంటే బోటింగ్ అయితే ఎలా లేదు, ఏం చేద్దంటే మేము వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఈ లోపు షూటింగ్ అయితే ఉందంట. వాళ్ళైతే మొత్తం ఆ బోట్ని అయితే తీసుకున్నారు ఇప్పుడు రెంట్కి. ప్రజెంట్ అయితే అలవ్ లేదని చెప్పేసి అన్నారు. దాని గురించి మీకైతే చాలామందికి ఈ బోర్డ్ వాకింగ్ చూసేటప్పటికి చాలా ఐడియా వచ్చే ఉంటుంది చాలామందికి అయితే. ఇదైతే మన RX100లో RX100లో ఒక సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఎక్కడే షూట్ చేశారనమాట. అదైతే మీకు ఫుల్గా అయితే చూపిస్తాను. మీకు వెళ్దాం అనండి, మీకు కొన్ని స్పాట్స్ కూడా చూపిస్తాను. వాళ్ళు చేసిన డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ చేశారు అన్నది కూడా. అదే అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు కనిపించలేదు. అది ఈసారి ఎదగాలి, ఈసారి ఎదగాలి. లాస్ట్ టైం కూడా వచ్చాము ఇక్కడికి, ఆ షూట్ జరిగింది స్పాట్ చూద్దామని. అదైతే ప్లస్ ఉంటుంది కదా, ప్లస్ బోర్డ్ అదైతే కనపడలేదు మరి లాస్ట్ టైం. మరి ఈసారి అయితే చూద్దాం ఎక్కడ ఉంది ఏంటో. ఇప్పుడైతే టైం వచ్చి ఇదే అనుకుంటా. అరే పవన్ ఇదేనా? ఇది కాదు, ఇంకా ఎడలుకుంటుంది. ఇదేనా? కొద్దిగా అది సినిమా కాబట్టి ఎడిటింగ్ చేస్తారు. నేను చెప్పాను కదా షూట్లో ప్లస్ అని, ప్లస్ సింబల్ ఉన్న స్పాట్ అని, అది ఇదే. మన RX100 మూవీలో ఒక సాంగ్ షూట్ జరిగింది కదా, పిల్లరా సాంగ్ అంట. ఆ సాంగ్లో జరిగింది అయితే ఇక్కడే అనమాట సాంగ్. అయితే ఇప్పుడు వెళ్తాం ఇలా మళ్ళీ ఇటు నుంచి మన మెయిన్ ఎంట్రన్స్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వెళ్ళిపోద్ది ఇది. మనమైతే ఇప్పుడైతే వెళ్దాము. దీనికైతే వేరే పేరు కూడా ఉంది, మడ అడవులు అని కూడా అంటారు వీటిని. కోరింగ వైల్డ్ ఫారెస్ట్ వచ్చేసి మన కాకినాడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా మన గొల్లపేట అనే గ్రామంలో అయితే ఉంది ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ నుంచి యానం వచ్చి 20 కిలోమీటర్లు.
మనం బయలుదేరింది అయితే తణుకు నుంచి కాబట్టి తణుకు నుంచి అప్రాక్సిమేట్గా ఇక్కడికి వచ్చి 90 కిలోమీటర్లు వచ్చింది. మేము అలా అటు నుంచి వచ్చాము సిద్ధాంతం రావులపాలెం నుంచి వచ్చాం కాబట్టి మాకైతే 90 కిలోమీటర్స్ వచ్చింది. అమలాపురం నుంచి సుమారుగా వచ్చే వాళ్ళకైతే ఒక 40 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు మేమైతే కరెక్ట్గా చెప్పలేను, నేను ఒక 40 రావచ్చు. మీరు ఎవరైనా రావాలనుకుంటే కాకినాడ నుంచి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలామందికి తెలిసింది. ఓకే. అలాగే మన ఈ ఫారెస్ట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కనుక మనకి బర్డ్స్ ఉంటాయి, అదే పక్షులు ఉంటాయి అని అయితే మాత్రం అనుకుని వస్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్. ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఇది వరకు రోజుల్లో ఉండేవి అవన్నీ కూడా. ఇప్పుడైతే మాకైతే ఏమి కనపడలేదు. ఎందుకంటే మీకు ఎప్పుడైనా వీకెండ్స్లో వెళ్ళాలన్నా ఫ్యామిలీస్తో ఒక టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ రావచ్చు. ఎందుకంటే ఒక గొప్పతనం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఒకటి ఉంది కాబట్టి కంపల్సరీ దీన్ని చూడడానికి అయితే రండి ఎవరైనా సరే. తెలిసిన వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, చాలాసార్లు వచ్చే ఉంటారో. ఒకవేళ తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడైతే కొద్దిగా మీకు తెలిసిందే కదా, నేను ఇందాక కూడా చెప్పాను కదా మీకు, ఎయిర్ అనేది ఉండదు, గాలి అయితే వేయదు ఇక్కడ చెట్ల మధ్యలో. ఇది ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా సరే. కాదు పక్షులతో చూసారు కదా, ఈ బోట్స్లో ఉన్న పక్షులు అయితే ఇక్కడ ఉంటాయంట. మీరు చెప్పినట్టే చాలా రకాల బోట్స్ అయితే పెట్టారు ఇక్కడ, ప్రతి పక్షి ఇది కూడా. అవి అయితే ప్రజెంట్ ఇక్కడైతే కనపట్టలేదు దీంట్లో. అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడైతే కొద్దిగా రష్గా ఉంది ఇవాళ. అలాగే మనకి వీక్లో ట్యూస్డే వచ్చేసి హాలిడే అంట. పర్సన్కి అయితే 50 రూపీస్. మీకు అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను కదా. చూస్తున్నారు కదా కింగ్ఫిషర్ బర్డ్, అది ఎవ్రీ ట్యూస్డే హాలిడే. ఇటు వెళ్తే మళ్ళీ ఇటు కూడా బోర్డ్ వాక్ వస్తుంది. మనం ఇటు వెళ్తే మెయిన్ గేట్ వస్తుంది. మనమైతే ఇదంతా చేసాం కాబట్టి మనైతే మెయిన్ గేట్కి వెళ్ళిపోదాం. మనమైతే ఎండ్ చేద్దాం వీడియో అయితే. చాలా బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావడానికి అయితే మీరు మీ సపోర్ట్ మాకు ఉండాలి. అందుచేత మీరు చేయాల్సింది ఏమీ కాదు, మాకు ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మేమైతే చాలా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే మేమైతే ఇప్పుడైతే డిసైడ్ అయ్యాము. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ స్టేట్స్ కూడా కవర్ చేద్దామని అయితే మేము అనుకుంటున్నాము. అది మీరు చేయాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, సరిపోతుంది. అలాగే ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో సహా మీకు చాలా ఫుల్ డీటెయిల్స్తో మీకు మీ ముందుకు రావడానికి అయితే మేమైతే ట్రై చేస్తాము. మరో మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చాలా